హైదరాబాద్లో ఇటీవల జరిగిన న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో సిపి సజ్జనార్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ దాడి ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో సుపారీ ఇచ్చి చేయించిన హత్య అని పోలీసులు నిర్ధారించారని వెల్లడించారు. కోట్ల విలువైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కాజా మొయినుద్దీన్ సందర్భంగా సుదీర్ఘంగా చట్టపరమైన పోరాటం చేస్తున్నాను అని, ఈ భూములకు సంబంధించి ప్రధాన నిందితుడు అలం ఖాన్ అతని కుటుంబానికి నెలకు సుమారు 5 లక్షల అద్దె రాకుండా అడ్డుపడుతున్నారనే కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టారని సిపి తెలిపారు. కాజా మొయినుద్దీన్ హతమార్చేందుకు నిందితులు గత 2 ఏళ్ల కాలంలో 10 సార్లకు పైగా ప్రయత్నాలు చేశారని, చివరికి ఒక సినిమా స్టంట్ మాస్టర్ సహాయంతో సుపారీ కిల్లర్లను రంగంలోకి దించారని సిపి తెలిపారు. 15 లక్షల భారీ మొత్తాన్ని సుపారీగా నిర్ణయించారన్నారు. ఇందులో భాగంగానే తమ సన్నిహితుల ద్వారా సుపారీ కిల్లర్ కిషన్ను, అతని ద్వారా వినయ్, స్టంట్ మాస్టర్ అభిజిత్, విక్రమ్ తదితరులను రంగంలోకి దించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ప్రధాన సూత్రధారులైన మహబూబ్ అలం ఖాన్, అతని కుమారుడు ముజాహిద్ అలం ఖాన్లతో పాటు మొత్తం 7గురిని అరెస్టు చేశారని సిపి తెలిపారు. మే రోజు మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం జరిగింది. దీనివల్ల సీనియర్ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ చాలా సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా ఆయన పడి ఉన్నారు. ఇమీడియట్లీ ఆయనకు మహావీర్ హాస్పిటల్కి, తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. క్రైమ్ 2026 క్రైమ్ నంబరు. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫెన్స్ అయిన తర్వాత ఈ అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళ కోసము చాలా పార్టీస్ని మనము పంపడం జరిగింది. కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లోకల్ హ్యూమన్ సోర్సెస్ని కల్టివేట్ చేసి 7గురు అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7గురిని ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. 23 మే రోజు మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర